వెల్కమ్ టు V9 ఇండియా టీవీ ఛానల్కి మీకు అందరికీ సుస్వాగతం. వేలంకని టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ క్రౌడ్ చూడవచ్చు. ఇప్పుడు ఇంచుమించు 11:30 అవుతుంది రాత్రి సమయము. చాలా క్రౌడ్ ఉన్నారు. రేపు గుడ్ ఫ్రైడే కనుక ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉంది. ఒకసారి జనాలను చూస్తే చాలా తీర్థయాత్రలాగా తండోపతండాలుగా వస్తున్నారు ఇక్కడ. సో చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా ఒకసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఇక్కడికి రావడానికి మీకు ఫెసిలిటీస్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ బస్ స్టాప్ కూడా మనకు వేలంకని చర్చి ముంగటనే మనకు బస్ స్టాప్ కూడా ఉంది. ఇక్కడ బస్సు దిగిన వెంటనే మనకు చర్చి కూడా మనకు అవైలబుల్ ఉంది దగ్గరనే. రూమ్స్ కూడా నెంబర్ ఆఫ్ రూమ్స్ కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. షాపింగ్ చేసుకోవడానికి మొత్తం షాప్స్ కూడా మిడ్ నైట్ వరకు మొత్తం ఓపెన్ ఉన్నాయి. సో చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయాలి. మనం చూసినట్లయితే ఇప్పుడు ఆ వేలంకని చర్చ్ యొక్క బీచ్ దృశ్యాలని మనం చూస్తున్నాము. నైట్ లో కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇది మొత్తము ఇక్కడ నుంచి మొత్తం ఇంచుమించు ఒక 1/2 కిలోమీటర్ వరకు షాపింగ్ ఉంటుంది. వేలంకని చర్చి పక్కనే ఇది ఒక షాపింగ్ ఉంటుంది. బీచ్ స్ట్రీట్ అని అంటూ ఉంటారు దీన్ని. మొత్తం ప్రతి ఒక్క ఐటమ్స్ లేడీస్ కి జెంట్స్ కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు రాత్రి ఇంచుమించు 11:30 అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా షాపింగ్ చేయడానికి అయితే ఇష్టపడతా ఉన్నారు. చూసినట్లయితే దృశ్యాలని మనము చాలా జనాలు అసలు చాలా పండగ వాతావరణం కనిపిస్తుంది. గుడ్ ఫ్రైడే సందర్భంగా అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడ తరలి వస్తున్నారు. సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆ విగ్రహం కూడా ఇక్కడ మనకు ఉంది. తెల్లగా పాలరాతితో నిర్మించినటువంటి విగ్రహం కూడా కనిపిస్తుంది. ఈ చర్చి యొక్క మెయిన్ ఎంట్రన్స్ దృశ్యాలను కూడా చూడవచ్చు. చర్చి చాలా అద్భుతంగా ఉంది. సో లోపలికి వెళ్ళి ఇన్సైడ్ ఆఫ్ చర్చి కూడా కవర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. చాలా అద్భుతంగా ఉంది. లోపల అయితే ఎంటర్ అవ్వడంతో ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది. పండగ వాతావరణం కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ప్రతి రాష్ట్రం నుంచి జనాలు ఇక్కడికి వచ్చి మరి దేవతకు మరి వాళ్ళ యొక్క సమస్యలను చెప్పుకొని మొక్కులు ఇక్కడ సమర్పించుకొని వెళ్తారు. మరి ఒకవేళ నెరవేర్చబడిన యొక్క మొక్కుల్ని వాళ్ళు ఇక్కడ మరి తీర్చుకొని కృతజ్ఞత చెల్లించుకొని వారు వెళ్ళడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా చాలా ఎంతో ఆశతో ఈ యొక్క మందిరంలో వారి యొక్క ప్రార్థనలు చేసుకుంటున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలా. సో నేను ఇంకా ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసే ప్రయత్నం చేయండి. మంచి మంచి దృశ్యాలు చూపిస్తా. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇక్కడైతే ఆరాధన జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు అయితే వచ్చి ఆరాధనలో పాల్గొంటున్న దృశ్యాన్ని చూడొచ్చు. మరి రాత్రిపూట ఈ యొక్క చర్చి యొక్క దృశ్యాన్ని కూడా చాలా అద్భుతంగా ఉంది. జీసస్ క్రైస్ట్ యొక్క ఆ యొక్క సిల్వను కూడా ప్రజలు తాకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఒక బ్లెస్సింగ్గా వారు భావించి వారి యొక్క కోరికలు నెరవేరుతాయని వారు భావిస్తారు. సో మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ మనము మోకాళ్ళ మీద నడిచే ఆ యొక్క ప్రాంతానికి అయితే వెళ్ళి మనము ఆ మోకాళ్ళ మీద నడుస్తున్న ఆ యొక్క భక్తుల అనుభవాల్ని ఆ యొక్క భక్తుల ఎక్స్పీరియన్స్ని మనం అయితే కనుక్కునే ప్రయత్నం చేద్దాం. జనాలు చూడండి ఎంత చాలా కిక్కిరిసిపోయిందో. సో మనం కెమెరాతో ఈ విధంగా షూట్స్ చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. కానీ మీ కొరకు ఈ యొక్క ఎక్స్క్లూజివ్ దృశ్యాలని అయితే మేము చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మోకాళ్ళ నడక ప్రారంభం అవుతుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ మోకరించి మరి చర్చి వైపు 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసుకొని వారి యొక్క మొక్కులు సమర్పించుకొని ప్రార్థనతో వాళ్ళైతే స్టార్ట్ చేస్తూ ఉన్నారు. మోకాళ్ళ నడక జరుగుతున్నప్పుడు ఎంతగానో దాహం అవుతుంది, ఆపేద్దాం అనిపిస్తుంది. కానీ వారి యొక్క మొక్కులు వారి యొక్క ప్రాబ్లమ్స్ ఇవన్నీ గుర్తుకొచ్చి నెరవేర్చాలనే ఉద్దేశంతో వాళ్ళైతే మరి ఆ నడకను ఆ విధంగా కొనసాగిస్తూ ఉన్న భక్తుల్ని చూస్తూ ఉన్నాము. నడుస్తున్నప్పుడు వెనుక చర్చి దృశ్యం కూడా మనకు చాలా అద్భుతంగా విజువల్స్ అయితే వచ్చాయి. సో ఏపీ కమిషనర్ గారు అయితే మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నారు. ఎక్స్క్లూజివ్గా ఆయన యొక్క ఇంటర్వ్యూ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాము. भैया नमस्ते. भैया नमस्ते भैया. कौन सा स्टेट से आया भैया आप? बेंगलोर भैया. बेंगलोर से आया? दसरैली. अच्छा अच्छा. कितना साल से आ रहे इधर भैया? अभी 2 साल हो गए भैया इधर भी. 2 साल हो गया. 2 साल में आ रहा. अच्छा अच्छा. ये गुड फ्राइडे के लिए आया ना? गुड फ्राइडे के लिए है आप? फास्टिंग नहीं भैया. आज तो क्लोज होता. आज क्लोज होता भैया. ले भैया. नमस्ते भैया. नमस्ते भैया. आप किधर से आया? सेम बेंगलोर से आया. आप भी सेम दोनों आप फ्रेंड्स है? दोनों मेरे भैया वो. अच्छा अच्छा ठीक है. आप कितने साल से आ रहे? 7 साल से. 7 ईयर्स से. अच्छा इधर प्रेयर करके जाए तो आपको अच्छा लग गए. నమస్తే అన్న. చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చిరన్న మీరు? విజయవాడ వైఎస్ఆర్ కాలనీ చక్కంపూడి నుంచి వచ్చామండి ఇక్కడికి. ఓకే ఓకే. ఇది తమిళనాడు వేలంకని చర్చికి ఎప్పటి నుంచి వస్తున్నారన్న? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? లాస్ట్ టైం ఒకసారి వచ్చాను. ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాము. ఓకే. ఈ గుడ్ ఫ్రైడే ఇంత క్రౌడ్ ఉంది, మరి క్రౌడ్లో దర్శనం అయిందా? అయింది.
దర్శనం దర్శనం మాత్రం ఖచ్చితంగా అయింది. ఓకే, ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ? ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి, రూమ్ బాగానే ఉంటది, వాటర్ బాగానే ఉంటది. కాకపోతే కొంచెం మంచినీటికి తాగడానికి కొంచెం ఇబ్బంది పడాలి. దొరకాయా? బయట కొనుక్కొచ్చుకోవాలా? బయటే కొనుక్కోవాలి. అచ్చా, ఇక్కడ మొక్కుకొని వెళ్ళిన తర్వాత నీకు మంచి జరిగిందా? జరిగింది. ఇక్కడ లాస్ట్ టైం వచ్చి ఇక్కడ మొక్కుకొని వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ నా తమ్ముడు మొక్కుకున్నాడు. ఓకే, వీడు మొక్కుకోవడం వల్ల నా చెల్లి పెళ్లి అయింది, నా పెళ్లి జరిగింది. ఓకే, ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి గుండె కొట్టించుకొని మోకాళ్ళ మీద నడుస్తున్నాము. నెక్స్ట్ టైం కూడా వచ్చేటప్పుడు మొక్కుకోవడానికి మళ్ళీ పిల్లల్ని తీసుకొని రావాలని ఆశపడుతున్నాం. ఇది చాలా పెద్ద చర్చి, అందులోనూ స్వయంగా ఆమె నోటమ్మటే విన్నాం మనం. ఇక్కడ ప్రతిదీ జరిగిద్ది, అనుకున్నది అనుకున్నట్టు జరిగిద్ది. ఓకే, నమ్మకంతో రావాలి, నమ్మకాన్ని మెరుగుపరుచుకొని వెళ్ళాలి. ఈ మొక్కల మీద నడిచిరా మీరు? నడిచాము, నడిచాము. ఓకే, అంటే ఇట్లా నడిచేటప్పుడు ఏమైనా స్ట్రెయిన్ అట్లా అయిందా? ఏమైనా దాహం అయింది? ఇట్లా దాహం ఎందుకు వేయకుండా ఉంటుందని మోకాళ్ళ మీద నడిచినప్పుడు దాహం వేస్తుంది, ఖచ్చితంగా వేస్తుంది. ఖచ్చితంగా వేస్తుంది. కంప్లీట్ చేసిరు మొత్తం? కంప్లీట్ చేసి. అట్లుంది ఎక్స్పీరియన్స్? బాగుందా? బాగానే. ప్రతి ఒక్కరు అట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయాలిగా మరి. ఇప్పుడు మొక్కుకున్న తర్వాత ఆ మొక్కును చెల్లించుకోవాలంటే ఆ ఎక్స్పీరియన్స్ చేయాలి. అది జరిగితేనే ఆ మొక్కు విఫలం జరిగింది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ప్రెజలాడ్ బ్రదర్. ప్రైజ్లాడ్. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? ఆంధ్ర గుంటూరు నుంచా? సో ఇక్కడ అయిపోయిందా? మొక్కల మీద నడవడం అయిపోయిందా? వాకింగ్ కంప్లీట్. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? ఎట్లుంది? ఇట్స్ నైస్. నైసా? మొక్కల నొప్పులు ఉన్నాయా? నథింగ్. హలో బ్రదర్, ప్రెసిడెంట్ బ్రదర్. ప్రైజ్లాడ్ బ్రదర్. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్? మార్కాపురం, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఓకే, మీ పేరు? నా పేరు షారోనా? ఓకే, ఈ టెంపుల్ గురించి ఏమైనా విశేషాలు ఉంటాయి చెప్పండి బ్రదర్. మేము మొదటిసారి వచ్చామండి. ఇక్కడ చాలా మంది అనుకున్నదే జరుగుతుంది, ఇక్కడ నమ్మకంతో వస్తారు. ఓకే, నేను కూడా అలాగే వచ్చాను. ఓకే, ఓకే, ఇది మొదటి సంవత్సరం వచ్చాను. ఓకే, ఇది ఏమన్నా నేను అనుకున్నది జరిగితే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ నేను రావడానికి ప్రయాసపడుతున్నాను. ఓకే, మోకాళ్ళ మీద నడుస్తారా ఇప్పుడు? అవునండి. సో ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తారా? మధ్యలోనే ఆపేస్తారా? చేస్తామండి, 1 అవర్లో మొత్తం ఫినిష్ చేస్తాము. ఓకే, ఇక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయండి? చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. దర్శనం అయిందా? అయిందండి. ఓకే, నెక్స్ట్ ఎప్పుడు రిటర్న్? నేను నెక్స్ట్ గుడ్ ఫ్రైడేకి మళ్ళీ మేము తిరిగి వస్తాను. ఓకే, నెక్స్ట్ ఇయర్ కూడా వస్తా అనుకుంటున్నారా? 45 రోజుల ఉపవాసంతో మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి ఇక్కడే ఓకే, ఓకే, సూపర్. ప్రత్యేక ప్రార్థనలు పాల్గొంటాం. ఓకే, ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ప్రైజ్ లార్డ్. ఎక్కడి నుంచి వచ్చిరు బ్రో? విజయవాడ నుంచి వచ్చాం. విజయవాడ నుంచి వచ్చిరా? అవును. ఫస్ట్ టైం వచ్చిరా బ్రో? ఇంత ముందు? లేదు 3 టైమ్స్ అయింది. దీంతో 3 టైమ్స్ అయింది. ఓకే, 3 టైమ్స్ వచ్చిరా? సో మీరు మొగాల మీద నడుస్తా అని మొక్కుకున్నారా? మొక్కున్నాను. సో ఇంకా జర్నీ చాలా ఉంది కదా, మరి కంప్లీట్ చేస్తారా? మధ్యలో లేదు, కంప్లీట్ చేస్తాను. కంప్లీట్ చేస్తారా? సో ఇక్కడ వచ్చి మొక్కుకొని వెళ్ళిన తర్వాత మీకు ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? బాగానే ఉంది. అనుకున్నదంతా కరెక్ట్గానే జరిగింది. అనుకున్నవన్నీ జరుగుతున్నాయా? మొక్కు కరెక్ట్గా అయింది కాబట్టి మళ్ళీ రావాల్సి వచ్చింది. ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు సార్? ఫస్ట్ టైం వచ్చిరా లేదా ఇంత ముందు కూడా వచ్చారా సార్? దిస్ ఇస్ మై 8th ఇయర్. 8th ఇయరా సార్? ఓకే, సూపర్ సార్. ఇది ఫినిషింగ్కి వచ్చింది కదా సార్, ఎట్లా ఉంది సార్? ఓపిక ఉందా ఇంకా, లేదంటే మధ్యలోనే డ్రాప్ చేసే అవకాశం ఉందా? ఓపిక అనేదానికంటే కూడా సార్ ఆయన నడిపిస్తే నడుస్తాం అంతే. ఓకే, దేవుడు ఎంత శక్తి ఇస్తే అంత నడుస్తారా? మరి అంతే కదా. ఓకే సార్, ఇక్కడ మరి ప్రోటోకాల్ వచ్చిరు కదా సార్, మరి అంత ఫెసిలిటీ అంత బాగుందా సార్? ప్రోటోకాల్ నిమిత్త మాత్రం నాన్న. ఓకే, దేవుని బ్లెస్సింగ్స్ మనకు ఇంపార్టెంట్ అంట. అవును, అలా అయింది. ఈ రోజుల్లో మనిషి కూర్చున్న పనినే చచ్చిపోతున్నాడు, ఓకే, పడిపోతూ ఉన్నారు. ఓకే, వితౌట్ దేవుడ్ బ్లెస్సింగ్స్ లేకుండా వీఆర్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. ఓకే, అంతే కదా. అవును సార్, అనిపించి ఇంకేముంటుంది. కరెక్ట్ సార్. ఈ టెంపుల్ గురించి ఏమన్నా విశేషాలు చెప్పండి సార్. విశేషం ఏముంది, 8 years నుంచి వస్తున్నానంటే ఏమి లేకుండా అయితే రానుగా. అవును సార్. లాస్ట్ టైం ఇలాగే, లాస్ట్ టైం కూడా సేమ్ మాల్లో ఉన్నా. ఓకే, మాల్లో ఉన్నప్పుడే ఊరికే అడిగా అమ్మని, మేరీ మాత గారిని అడిగా, ఈసారి వస్తే ఇలా నేను ఉదానికి అప్లై చేసుకుని ఇస్తావా అని. ఓకే, మళ్ళీ ఈసారి మాల వేసుకునేసరికి కమిషనర్ అయిపోయా. ఓ సూపర్ సార్, సూపర్. మిరాకిల్, చాలా పవర్ఫుల్ అన్నట్టు. మిరాకిల్ జరుగుతాయి. మిరాకిల్స్ పక్కా జరుగుతాయి. అందుకే ఇంత వేల మంది క్రౌడ్ కూడా, మనం వేల కాదు లక్షల్లో క్రౌడ్ వస్తూ ఉన్నారు. కమిషనర్ సార్ కూడా తన ఎక్స్పీరియన్స్ని మాతో పంచుకుంటున్నారు ఎక్స్క్లూజివ్గా. సో ఇక్కడ చాలా మహిమగల దేవుడు అని చెప్పేసి సార్ అంటూ ఉన్నారు. సో
ఇంకా ఏంటి సార్ నెక్స్ట్ మీరు షెడ్యూల్ ఏంటి సార్? ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళి దర్శనం కాదు అంటే ఇది నడిచిన తర్వాత హెయిర్ రిమూవల్ చేసుకొని ఓకే అంటే ఎవ్రీ ఇయర్ ఓకే ఇక అలాగా. యాక్చువల్లీ ఇది ఇలా నడిచే వాళ్ళందరూ 40 days ఓకే ఉపవాసం ఉండి ఓకే ఎండ్ ఆఫ్ ద ఫ్రైడే అంటే 7 శుక్రవారాలు ఉంటాయి. ఓకే 7 శుక్రవారంలో 7వ శుక్రవారం జీసస్ని సిలువేసిన రోజు అంటారు. ఓకే లాస్ట్ దాన్ని గుడ్ ఫ్రైడేకి మనం ఓకే ఇది చేసుకుంటూ ఉంటాం. ఆఫ్టర్ 3 o'clock జీసస్ని సిలువేసిన తర్వాత ఆయన చనిపోయిన టైంని బేస్ చేసుకొని మనం ఓకే గుడ్ ఫ్రైడే కింద మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే ఓకే యా. సో చూస్తున్నారు కదండి, మనకు ఏపీ స్టేట్ కమిషనర్ గారు కూడా మన మధ్యలో ఉండి ఆయన కూడా ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క వేలంకని చర్చిని దర్శించుకొని తన అనుభవాలు కూడా మనతో షేర్ చేసుకున్నాడు. సో ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని అయితే ఒక టాక్ ఉంది. సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క చర్చిని దర్శించుకొని దేవుడు Gracias.